శ్రీ శివాయ గురవే నమః. ఈ పూజ చేయడం వల్ల ఘోరమైన పాపాలు నశించి మీ అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ పూజా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయలేకపోయినా కూడా ప్రతి కుటుంబం కనీసం సాదాసీదాకైనా ఈ పూజను నిర్వహించాలని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి పరమాచార్య స్వామి వారు ఆకాంక్షించారు. అసలు ఇంతకీ ఆ పూజ ఏంటంటే సుమంగళి పూజ. సుమంగళి పూజ అనేది ఒక అద్భుతమైన పరిహారం మరియు కలియుగానికి ప్రత్యేకంగా అనువైన ఒక ఆచరణ. మీకు వీలైనంతలోనైనా ఈ పూజ చేసి అమ్మవారి అనుగ్రహం వల్ల, జగద్గురువుల అనుగ్రహం వల్ల మీ కష్టాల నుండి విముక్తి పొందుతారని ఆశించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాకపోతే ఒక ముఖ్య గమనిక, అదేంటో వీడియో చివరన చెప్తా. అంతకుముందు దీని గురించి పూర్తి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒకసారి ఒక వృద్ధ దంపతులు పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవడానికి కాంచీపురం వచ్చారు. వారు అమ్మవారి కోసం పండ్లు, పూలు మరియు బ్లౌజ్ పీస్తో కూడిన పట్టు చీరను ఒక పళ్ళెంలో తీసుకొని వచ్చారు. మాయావరం నుండి వచ్చిన ఆ దంపతులకు మహాస్వామి వారు దర్శనాన్ని అనుగ్రహించి కుశల ప్రశ్నలు అడిగి, అటు తర్వాత మీరు ఐప్పసి మాసంలో కావేరీ నదిలో పవిత్ర స్నానమైన తులాస్నానం ఆచరించారా అని అడిగారు. దానికి వారిద్దరూ అవునని సమాధానమిచ్చారు. ఐప్పసి అనేది తమిళ సౌర క్యాలెండర్లోని 7వ నెల పేరు. ఇది తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసం మరియు కార్తీక మాసాల కాలానికి, అనగా ఇంగ్లీష్ క్యాలెండర్లో అక్టోబర్, నవంబర్ మధ్య సమానంగా వస్తుంది. స్వామివారితో ఆ దంపతులు, స్వామి, మేము తులాస్నానం పూర్తి చేశాం అని చెప్పారు. అప్పుడు మహాస్వామివారు, తులాస్నానం కోసం మాయావరం నదీ తీరానికి చాలామంది సుమంగళి స్త్రీలు తరలి వస్తుంటారు కదా అని అడిగారు. అవును పెరియవా, వస్తుంటారు అని బదులిచ్చారు. సరే, కానీ మీ ఇంట్లో సుమంగళి పూజ సక్రమంగా జరుగుతోందా అని మహాస్వామివారు మళ్ళీ అడిగారు. ఆ ప్రశ్న వినగానే ఆ దంపతుల ముఖాలు చిన్నబోయాయి. పెరియవా, గతంలో అది క్రమం తప్పకుండా జరిగేది, కానీ ఆ సుమంగళి పూజ జరిగి చాలా ఏళ్ళు గడిచిపోయాయి అని చెబుతూ ఆ మహిళ కన్నీరు పెట్టుకుంది. ఆమె భర్త ఆమెను ఓదారుస్తూ మహాస్వామివారితో ఇలా చెప్పారు. స్వామి, నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. నా చెల్లెలు 3 ఏళ్ల క్రితం మరణించింది. ఆమె చనిపోకముందే మేము సుమంగళి ప్రార్థన అంటే భర్త బతికి ఉండగానే మరణించిన వివాహిత స్త్రీల గౌరవార్థం చేసే ఒక సాంప్రదాయ ఆచారం. ఆ సుమంగళి ప్రార్థనను మేము నిర్వహించలేకపోయాం. ఇప్పుడు మా కుటుంబానికి ఆర్థిక వనరుల పరంగా ఎటువంటి లోటు లేదు, కానీ మా కుటుంబంలో ఎవరికీ మంచి ఆరోగ్యం కానీ మనశ్శాంతి కానీ లేదు. నా మనవడికి 5 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా మాట్లాడటం మొదలుపెట్టలేదు. అలాగే నా పెద్ద కోడలు కూడా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతోంది. కేవలం మనశ్శాంతి కోసమే మేము మిమ్మల్ని చూడ్డానికి వచ్చాము అని తమ బాధనంతా చెప్పుకున్నారు. వారు చెప్పిందంతా విన్న పరమాచార్య స్వామి వారు కాసేపు మౌనంగా ఉండి ఇలా అన్నారు. ఇప్పుడు నా ముందు ఉంచిన పండ్లు, పూలే నేను మీకిచ్చే ప్రసాదం. మీరు తెచ్చిన పట్టు చీరను మీ పెద్ద కోడలికి ఇచ్చి దానిని ధరించమని చెప్పండి. ఇకపై పట్టు చీరలను అస్సలు వాడకండి, అది మంచిది కాదు. వాటిలో గొప్పదనమేమీ లేదు. ఆర్భాటాలు ఎందుకు? కేవలం కులదైవానికి తెచ్చిన పూలను సమర్పిస్తే చాలు. అయితే తప్పక నిర్వహించాల్సిన ఒక ముఖ్యమైన పని కూడా ఉంది అని చెప్పి మహాస్వామి వారు కొద్దిసేపు ఆగారు. ఆ మాటలు వింటున్న ఆ దంపతులు భక్తితో తల వంచి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా, మీరు ఏ ఆజ్ఞ ఇస్తే దాన్ని అక్షరాలా పాటిస్తామని హామీ ఇస్తున్నాం స్వామి అని అన్నారు. అప్పుడు మహాస్వామి వారు ఈ విధంగా చెప్పారు. మీ సోదరి వర్ధంతి నాడు 108 మంది సుమంగళి స్త్రీలకు సాధారణమైన నూలు చీరలు, రవికల గుడ్డలను సమర్పించండి. శుభప్రదమైన వస్తువులను సమర్పించడంతో పాటు వీలైతే అన్నదానం కూడా చేయండి. ఆ తర్వాత అంతా మంచి జరుగుతుంది అని చెప్పి మహాస్వామివారు వారిని పంపించేశారు. స్వామివారు చెప్పినట్లే ఆ దంపతులు సుమంగళి పూజను నిర్వహించారు. 3 సంవత్సరాల లోపే వారి మనవడు మాట్లాడడం ప్రారంభించాడు మరియు వారి పెద్ద కోడలు బ్లడ్ క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకుంది. పరమాచార్య స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం వల్ల ఆ కుటుంబంలో ఆనందం వెలువరిసింది.
మహాస్వామి వారి అనుగ్రహం సంపూర్ణమైంది. అయితే నేను ముందు చెప్తాన్న ముఖ్య గమనిక ఏంటంటే, పూజ విషయాలలో మీ గురువులను కానీ లేదా మీ పెద్దవారిని కానీ అడిగి తెలుసుకొని ఆచరించాలి తప్ప ఎలా తోస్తే అలా చేయకూడదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ చరణారవిందార్పణమస్తు.